ఈ రోజు సండే కాబట్టి అందరం 30 చెందేసుకొని చికెన్ తెచ్చుకున్నాం. ఓన్లీ చపాతీ అండ్ చికెన్ కర్రీ ప్రిపరేషన్ కోసం రూమ్ ని మొత్తం ఆగమాగం చేసేదాం. హలో మామ, మా మామలందరూ బయట ఎంతో కష్టపడుతుంటే మా ఇంకో మామ మాత్రం ఐపీఎల్ చూసుకుంటూ కష్టపడుతున్నాడు. మా మామకు బొట్టు పెట్టి చెప్తే కానీ పని చేయడు, అందుకే పిలిచి మరి బొట్టు పెట్టి పని చేస్తున్నాడు. బొట్టు పెట్టాక రూమ్ లో మామూలు అవుడు కాదు, ఇంకొక సైడ్ మామ అండ్ అల్లుడు కలిసి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వీడియో ముందట పని చేస్తూ నటిస్తున్నాడు చూడండి, అతనే మా మామ. పని చేస్తూ నటిస్తున్నాడు అని ఎందుకు చెప్పానో చూడండి. ఇక చికెన్ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశారు. చికెన్ కర్రీ వండుతుంది మా పెద్ద మామ, అయితే దాంట్లో ఇంగ్రీడియంట్స్ మాత్రం మా చిన్న మామ ఇస్తున్నాడు చైనీస్ స్టైల్లో. ఐపీఎల్ చూస్తున్నా మా మామని లేపి పని చేస్తుంటే ఇక్కడ కూడా ఐపీఎల్ చూడడం ఆపట్లేదు. అదే ఐపీఎల్ చూస్తూ చికెన్ కట్ చేస్తూ చేయతే కోసుకున్నాడు. చేయి కట్ చేసుకుని ఇంకా ఎలా నవ్వుతున్నాడు చూడండి. చపాతీ అన్న సరిగా తిప్పుతాడేమో అని చపాతీ దగ్గర పెడితే ఇక్కడ కూడా ఐపీఎల్ చూస్తున్నాడు. అవును, మీరు ఆర్సీబీ ఫ్యానా లేక సిఎస్కే ఫ్యానో తప్పకుండా కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్ గా ఒక చపాతీ అయితే కంప్లీట్ చేసేసాం. మనం ఇక్కడ ఒక చపాతీ అండ్ చికెన్ కర్రీ చేసుకోవడానికి ఇంతమంది ఇంతలా కష్టపడుతున్నారు కదా, మరి ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఎన్ని పనులు ఎలా చేసుకుంటాదో అనిపించింది ఈ రోజు. వీలైతే అమ్మకి ఇంటి దగ్గర హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఇక అంతలోనే నేను కిందికి వెళ్ళి స్ప్రైట్ అయితే తెచ్చుకున్నాను మా అందరి కోసం. ఇక సక్సెస్ఫుల్ గా 2 hours 35 minutes కష్టపడిన తర్వాత మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. వెళ్ళేటప్పుడు కూడా ఐపీఎల్ చూస్తున్నారు మా. నిజంగా చెప్తున్నా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది మా. మీరు కూడా బ్యాచులర్స్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.